ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభావందనాలు. అందరికి వందనాలండి. మరి దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి గత సంవత్సరం అంతా కాచి కాపాడి మరి నూతనమైన ఈ యొక్క పరిశుద్ధమైన పునరుద్ధాన దినములో ఈ సంవత్సరం మొదటి పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో మన అందరము గడపడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకు ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. అందరూ ఒకసారి స్తోత్రాలు చెందాం. హల్లెలూయా. మరి ఈరోజు మరి చక్కని వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచారు. కీర్తన గ్రంథము 17వ కీర్తన, దావీదు రచించిన కీర్తనలో కీర్తన ఇది. దేవుడు మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించేవాడు. రాత్రికాల సమయంలో శనివారం ఉపవాస దినముగా పెనుగుదురు గ్రామంలో పెనుగుదురు పిల్లల మధ్యన దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా వివరించారు. మరి దేవుని సన్నిధిలో ప్రియులారా, మనము నిలకడగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మరి దినకాల సమయంలో విసుకుక ప్రార్థించిన మరి ప్రార్థన ఒక అన్యాయస్తుడైన మరి ఒక న్యాయాధిపతే ఆ విధవరాల పక్షాన న్యాయం తీర్చాడట. మరి న్యాయవంతుడైన దేవుడు మనం విసుకుక మనం ప్రార్థించినప్పుడు ఎందుకు మనకు న్యాయం తీర్చడు? మరి యేసు ప్రభు వారు ఒక ఉపమానముగా ఈ మాటలు చెప్పారు. మరి దీనికాల్సిన మనము కూడా నిలకడగా నిలిచి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటే దేవుడు మన ప్రార్థనకు తప్పక దేవుడు జవాబు ఇస్తాడు. మరి ఇక్కడ న్యాయమును ఆలకించుము అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దావీదు అంటున్నాడు, అయ్యా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము. అంటే దావీదు ఈ భక్తుడు చేస్తున్న ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అన్యాయముతో కూడిన ప్రార్థన. కొంతమంది అన్యాయముగా ప్రార్థన చేస్తుంటారండి. ఒకసారి ఒక క్రైస్తవ కుటుంబము మరి వారు మరొక ఇంట్లో ఒక 20 సంవత్సరాల నుంచి వారు కాపురం ఉంటున్నారు. ఆ ఇంటి యజమానులు మరి వారి పిల్లలు మరి ఇతర దేశాల్లో వారు స్థిరమైపోయినప్పుడు మరి వారు కూడా మరి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ, మంచివారు కదా, క్రైస్తవులు కదా, మంచి హృదయాలు కలిగి ఉంటారు, వీళ్ళు దుర్మార్గులు కాదని చెప్పేసి వారికి కొద్ది అద్దె లేకుండానే ఆ ఇంటిని చూసుకుంటూ ఉండేలాగా వారికి ఆ ఇంటిని ఇచ్చారండి. ఇచ్చి వారు విదేశాలు వెళ్ళిపోయారు. మరి కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి వీరిలో ఒక దురుద్దేశం వచ్చింది. ఏంటో తెలుసండి, ఆ ఇంటిని ఆక్రమించాలని. ఆ తర్వాత ఈ పెద్దవారు కాలం చేసిన తర్వాత ఈ పిల్లలు వచ్చి మరి ఇంటిని స్వాధీనపరచుకోవడానికి మరి ఇంటి ఆస్తిపరులు వస్తారు కదండి, వారసులు వస్తారు కదా, వచ్చి ఆ ఇంటిని స్వాధీనపరచుకోవడానికి వచ్చారు. వస్తే ఈ క్రైస్తవులు అంటున్నారు, ఈ ఇల్లు మాది, మీకు మేము స్వాధీనపరచము, మేము ఇంతకాలం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇల్లు మాదే అయింది. చూసారండి, అన్యాయంగా కోర్టులో కేసు వేసారండి. వీరు ప్రార్థన చేస్తున్న, ప్రభా మా పక్షాన న్యాయం తీర్చు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. అది న్యాయమా? అలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి? కొంతమంది చాలామంది మేము ప్రార్థన చేస్తాం కదా, మా ప్రార్థన దేవుడు ఆలకించాలి. అదైతే ఎంత న్యాయమైందో ఒకసారి నువ్వు ఆలోచించాలి. కోర్టుకి వెళ్ళారు, ప్రార్థనలు చేశారు, చాలామందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపారు మా కోర్టు కేసు గెలిచేలాగని. కానీ అది అన్యాయం, న్యాయం కాదు. మరి దినకాల్సిన ప్రియులారా, మరి వారు కేసు గెలవలేదు. కారణం ఏంటో తెలుసండి, వారు అన్యాయంగా. మరి ఇక్కడ భక్తుడు దావీదు కూడా ప్రియులారా అన్యాయమైన ప్రార్థన చేయట్లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రభా న్యాయం ఆలకించిన ఆయన. ఒక్కోసారి చాలాసార్లు లోకమంతా అన్యాయంగా కదా ఉందండి. అన్యాయస్తులు ఒక్కోసారి మన మీదకు వచ్చి అన్యాయం చేయవారే చాలా చక్కగా ఉన్నట్లుగా మనం కనబడుతుంటారు. అన్యాయం చేయవారు వారే గెలిచినట్లుగా కనబడుతుంటారు. కానీ ప్రియులారా, నిజము న్యాయము నిలకడ మీద తెలుస్తుంది.
దేవుడు చాలా క్షుణ్ణంగా పరిశీలించే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా న్యాయం పక్షాన్నే ఉండేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయనకున్న పేర్లు, దేవుడికున్న పేర్లు ఒక పేరేటండి, న్యాయాధిపతి. ఈ దినకాలశంలో ప్రియులారా, దావీదు చేసిన ప్రార్థన న్యాయం కలిగింది. అన్యాయమైన ప్రార్థన దావీదు చేయట్లా. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, యెహోవా న్యాయమును ఆలకించుము, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా మొర అనగా నా ప్రార్థనను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది అది కాదు. కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవునికి స్తోత్రం. కపటమైన పెదవులు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తుంటాం. కపటం అంటే తెలుసు కదండి, లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడుతుంటాం. వేషధారణ ప్రార్థన, ఇటువంటి ప్రార్థన అంట అన్యజనులు చేస్తారంట. మారు మనసు కలిగిన వాళ్ళు చేయరు. మన ప్రార్థన యథార్థత కలిగింది. మనసు ఒకటే, మాట ఒకటే ఉండదండి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి, ఆరాధించాలి. ఎందుకంటే దాని కాలశంలో ప్రియులారా, మన ప్రార్థన కపటమైన పెదవులు. కొంతమంది పెదవుల మీద ప్రార్థన చేస్తుంటారు, పెదవుల మీద భక్తి చెప్పుతుంటారండి. పెదవుల మీద మాటలే. ఒక సామెత ఉంది, మాటలు మా ఇంటికాడ, మాపిడి భోజనం మీ ఇంటికాడ అందంట ఒక ఆమె. కొంతమంది పెదాల మీదే, చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, అన్నయ్య వచ్చాడు అనుకోండి, అన్నయ్య గారెలు వండమంటావా, బూరెలు వండమంటావా. తినగా వండిది చెప్పదు, మాట్లాడుతుంటుంది. కొన్ని కుటుంబాలకు వెళ్తుంటాం, మరి ఆ ఇంటి యజమానులు మాతో మాట్లాడుతుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. ఒక అరగంట కల్లా ప్లేట్లో పదార్థం. ఎందుకంటే మనం మాట్లాడి ఎప్పుడు వండిందో, ఎప్పుడు సర్దుబాటు చేస్తుందో కూడా తెలియదండి. మరి నాకు బాగా తెలుస్తున్న సహోదరు మేస్టరమ్మ గారు ఉండేవారు. మేస్టరమ్మ గారు తెలుసు కదా, మరి కాలం చేశారు. మరి ఆమె నాన్నగారు కూడా మేము వెళ్ళాం, కుర్రోళ్ళం కూడా వెళ్ళేవారు. మాతో మాట్లాడినట్టే ఉండేదండి. అప్పటికప్పుడు ఆ మైసూరు బండాలు వేసి తీసుకొచ్చేదండి వేడివేడిగా. అప్పుడు మా కుర్రోళ్ళం చాలా ఇష్టంగా ఉండేది మాకు ఆవిడ వండిని వేడివేడిగా చాలా చక్కగా. ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు పిండి కలిపిందో ముందేం చెప్పేవాళ్ళం కదా, అనుకోకుండా వెళ్ళేవాళ్ళం. అర్థమవుతుందా? మరి ఇదైనా కాల్సిన ప్రియ ఆమె లేకపోయినా మరి ఆమె చేతి వంట తిన్నాను కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది విధంగా పెదాల మీదే. ఈరోజు చాలామంది ప్రార్థనలు కూడా, మన పరిశుద్ధత కూడా పెదాల మీదే మనం చెబుతుంటాం ప్రియులారా. అటువంటి ప్రార్థన కాదంట. భక్తుడికి దావీదు అంటున్నాడు, నా ప్రార్థన నాయన కపటమైన పెదవుల్లోంచి వచ్చింది కాదు నాయన, నా హృదయం యథార్థతలో నుంచి నీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఇది. నేను అన్యాయంగా ప్రార్థన చేయట్లేదు నాయన. ఎవరో పాడైపోవాలి, నీలో బాగుండాలని చేయట్లేదు ప్రార్థన. ఎవరినో నాశనం చేయాలని చేయట్లేదు, ఎవరినో హానిలోకి వెళ్ళిపోవాలని చేయట్లేదు. ఇదిన కాలశంలో నేను నీ సన్నిధిలో ఒక ఆత్మ సంబంధిగా నేను నిలబడాలి. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజమైన ఆరాధికుడు, నిజమైన భక్తుడు చేసే ప్రార్థన ఏంటంటే, మనము దేవుని చేత ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదంగా మనం ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఉపదేశము. ఇక్కడ భక్తుడుకు దావీదు ఇక్కడ చూడండి 3వ వచనం అంటున్నాడు చూడండి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే అవుతుందండి, నోటి మాట చేత కూడా నేను అతిక్రమించను. ఎందుకంటే ఆయన 2వ వచనం అంటున్నాడు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచే నేత్రమైనది. మీరు చాలా జాగ్రత్తగా ఈ కీర్తన మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత 1, 2, 3 సార్లు చదువుకోండి. నాకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. మనసు పెట్టి చదవండి, మొక్కుబడిగా చదవకండి. కొంతమంది బైబిల్ చదువుతారు, మొక్కుబడిగా చదువుతారండి. చదివేశాం కదా, గబగబగా చదివేసామా, త్వరగా చదివేసామా, మనసు పెట్టి ఆలోచించి ధ్యానించాలి, చదవాలి. ఇలా చదువుతూ ప్రియులారా చూడండి,
10వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, 10వ వచనం దగ్గర రండి. వారు తమ హృదయమును వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. ఎవరు వీరు? వారు అన్నాడు. ఎవరు వీరు? అమ్మా, అన్యాయస్తులు. వీళ్ళు అన్యాయంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసిన ప్రార్థన కూడా అన్యాయంగానే ఉంటుందండి. ఎంత ఎంత తప్పండి. అద్దె లేకుండా ఇల్లు ఇచ్చారా, ఫోన్లే మావారే కదా, ప్రభువు నమ్ముకున్నారు కదా అని వాళ్ళు ఊరుకుంటే ఆ ఇల్లు మాదని కేసేసారండి. ఎంత అన్యాయం అండి. వీళ్ళు ప్రార్థన చేసి ప్రభు నాకు న్యాయం చేసిన ఆయన అంటే దేవుడు వీళ్ళు ప్రార్థన ఆలకించి కోర్టు కేసు గెలిచేస్తారా? మనది కాదు ఆ స్థలం, మనది ఇక్కడి వరకే ఉంది. ఆ పక్కోడి దాంట్లో 6 అడుగులు వెళ్ళిపోయి ఆ ప్రభా నాకు న్యాయం తీర్చిన ఆయన అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడండి. ఆయన న్యాయముగా చూస్తున్నాడు కదా. అర్థమవుతుంది. దినకాల సమయంలో ఆయన చాలా న్యాయవంతుడే. నీకు ఎంత ఇచ్చాడో బాగా అంతే తీసుకో. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. చాలా జాగ్రత్తగా ప్రియ క్రైస్తవ సహోదరు, కొంతమంది మేము క్రైస్తవులమే అని మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నావు, కానీ నీవు న్యాయమును అనుసరించి నీ ప్రవర్తన ఉందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ప్రతిరోజు మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఎలా ఒకలాగా మన పాపం గడిచిపోద్దండి. ఈ లోకంలో ఎలా ఏదో ఒకలా జీవించచ్చు, ప్రతి ఒక్కరు జీవించారు, కానీ అక్కడి నుంచి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. కొంతమంది చూడండి, పల్లెటూరులో చాలా మనం కేంద్రాలకు పాలెట్టుకు వెళ్తుంటాం కదా, ఇంటి వాడకాలకైతే సరిగ్గా డబ్బులు టైంకి రావని, అక్కడైతే కొంచెం ఒకసారి డబ్బులు వస్తాయి, ఆ తర్వాత కొంచెం ఈ మేతకాట్లకి వారు సాయం చేస్తారు, గేదెలు కొనుక్కొని సాయం చేస్తారని కొంతమంది కేంద్రాన్ని పట్టుకెళ్తుంటారు కదా. పాలు అందరూ పట్టుకెళ్తారండి, కానీ అక్కడ మీటర్ ఉంటుంది. చిన్న సీసాలు వేసి ఆ పాలు వేసి గిర్రమని తిప్పుతాడండి చక్రం. ఆ మీటర్ గేజ్కి రావాలి. గ్రేజ్కి వచ్చిందంటే 75 రూపాయలు 80 రూపాయలు కడతాడు. అదే పాలు లీటరు, అదే పాలు 23 రూపాయలు పడుతుంది. లీటర్ పాలే కదా, పాలే కదా, పాలే. నీళ్ళు కలపలేదు కదా, కలపలేదు, కానీ అందులో సరుకు లేదు, సత్తువ లేదు. ఈరోజు మేము అయ్యో నేను 3 గంటలు ప్రార్థన చేశాను కదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదండి, ఉమ్ము మింగకుండా ప్రార్థన చేశాను కదండి, కళ్ళు మూయకుండా ప్రార్థన చేశాను కదండి. ఇదొక ప్రార్థన, కళ్ళు మూయకుండా ఉన్న ప్రార్థన. నిలువు మోకాలు వేసి ప్రార్థన చేశానండి. మంచిదే, నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనలో న్యాయం ఏది? నీ హృదయమంతా కూడా కపటంతో నింపబడి, నీ హృదయం అంతా కూడా చెత్త చెదారంతో నింపబడి, పెదవులతో నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థనకు జవాబు ఎలా పొందుకోగలవు? వారు ఏలో, వారంటే ఎవరో ఏలో, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఏమైపోయింది? కఠినము. దేవుని మాటకు లోబడి, మొట్టమొదటి నువ్వు దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు చెబుతున్న దేవుని ప్రతినిధిగా ఉన్న దాసుని మాటకు లోబడతావు. నువ్వు దేవుని మాటకే లోబడలేనప్పుడు దేవుని ప్రతినిధిగా దేవునికి రాయిబారగా ఉన్న దైవజండు మాట నువ్వేమి వింటావు? దేవునికే వ్యతిరేకమైన పనులు చేశాడు సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజు. సమూయేలు మాటకేటండి ఓ చక్కగా మప్పించేస్తున్నాడు. కొంతమంది మప్పించేసుకుంటుంటారు. సమూయేలు అడుగుతున్నాడు, నాయన మంచిదే, ఆ గిట్టలు చప్పుడేటి, ఆ గుర్రాలు రంకెలేటి, సకిలింపులేటి? మర్చిపోయాను అయ్యో మర్చిపోయాను. ఈ ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ఇంత మంచి గుర్రాలని, ఇంత మంచి పశువులను చేతిలో చంపడం ఎందుకు, ఈ యెహోవాకు బలి ఇవ్వచ్చు కదా. ఓ మూర్ఖుడా, సమీపించి దేవుడు మాట ఆలకించడం శ్రేష్టమా, బలులు
అర్పించడం శ్రేష్టమా? బలులు కోరేవాడు అనుకుంటున్నావా ఆయన? నీకులాగా లంచగొట్టు అనుకుంటున్నావా? నీకులాగా ఆయన అన్యాయస్తుడు అనుకుంటున్నావా? సమీపించి ఆయన మాట, దేవుని మాట ఆలకించడం కదా శ్రేష్టము. కొంతమంది దేవుడి మాట ఆలకించరు, దేవుడి మాటకు లోబడరు. మేము ప్రార్థన చేసుకున్నాం, పాస్టర్ గారండి మేము ప్రార్థన చేసేసుకున్నాం. దేవుడి మాట లేదే నువ్వు కొంతమంది లాంగ్ ప్రార్థన చేసేసావు. లాంగ్ ప్రార్థన అండి, అబ్బాయి వదలరు ప్రార్థన. నువ్వు లాంగ్ ప్రార్థన చెయ్యొద్దని నేను అంటలేదు, సింపుల్ ప్రార్థన యేసుప్రభు శిష్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా గెంతులేశారు, దెయ్యం పెట్టిన నెట్టి మధ్యలో. యేసుప్రభు ఉదయం సాయంత్రం వరకు దేవుని సన్నిధితో ఆయనతో గడిపి సాయంత్రం పొద్దు కుంకేటప్పుడు దిగాడండి, 4, 5 ఆ ప్రాంతాన్ని దిగాడు. అప్పుడు ఈ కుర్రోడు తండ్రి వచ్చేసి యేసుప్రభు పాదాల దగ్గర పడిపోయి, నాయనా ఉదయం నుంచి నువ్వు లేవు, ప్రార్థనకి వెళ్ళావట, కొండ మీదకి ఏకాంత ప్రార్థనకి వెళ్ళావంట, నీ శిష్యులు చాలా హడావిడి చేశారు, చాలా గెంతులేశారు, చాలా అరిశారు, చాలా విస్తారమైన ప్రార్థనలు చేశారు, కానీ ఏమాత్రం కూడా. అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఇటువంటిది వదిలిపోవట ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన సాధ్యం కాదు. ఏ ప్రార్థన? న్యాయమైన ప్రార్థన. ఏ ప్రార్థన? కపటం లేని ప్రార్థన. ఏం ప్రార్థన? యథార్థమైన ప్రార్థన. హృదయమంతా దేవుని యొక్క ప్రసన్నతను నింపబడిన ప్రార్థన, వాక్యముకు లోబడే ప్రార్థన, విధేయత కలిగిన ప్రార్థన. అర్థమవుతుంది దాని కాలశంలో ప్రియులారా? ఇక్కడ అంటున్నాడు, వారు తమ హృదయములో కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడు. వారి నోరు ఎలా? గర్వపు మాటలు, విధేయత కలిగిన మాటలు మాట్లాడరండి. గర్వపు మాటలు దేన్ని చూసుకొని? కొంతమంది డబ్బును చూసుకొని, కొంతమంది వారు సంపాదించిన వెండి బంగారు ఆస్తిపాస్తులు చూసుకొని, కొంతమంది వారు పదవులు చూసుకొని. అర్థమవుతుంది దాని కాలశంలో కొంతమంది మాటలు మారిపోతాయండి. దేవుడు కొద్దిగా కృపించాడు అనుకోండి, మాటలు మారిపోతాయండి. సైకిల్ మీద వెళ్ళేవాడికి కొంచెం స్కూటర్ ఇస్తే మాటలు మారిపోతాయండి. స్కూటర్ మీద వెళ్ళేవాడు కొంచెం కారు ఇస్తే మాటలు మారిపోతాయండి. ఆవిడ అన్న వాళ్ళు కూడా ఒరే అంటాడండి. దేవుడు కొద్దిగా 4 రూపాయలు జేబులో దేవుడు పెట్టి దేవుడికి అలా అబ్బో గెటప్పులు మారిపోతాయండి, మాటలు మారిపోతాయండి, ప్రార్థన మారిపోతుంది, స్టైల్ మారిపోద్ది, విధేయత పోతుంది, మూర్ఖత, గర్వము. నాశనానికి ముందంట గర్వమును, పడిపోవడానికి ముందంటండి అహంకారమైన మనస్సు. నువ్వు ఎంత దేవునిని హెచ్చించినా సరే దేవుని సన్నిధిలో ప్రియులారా మనం ఎందుకు పనికిరి దీనులుగా మనం ఎంచుకోవాలి. దీనులుగా మనం ఎంచుకోవాలి. ఈ దీనుడు మొరపెట్టగా నువ్వు ఆలకించవు రాత్రి. దీనులుగా దేవుని ఎదురు సంపూర్ణ విధేయత కలిగిన వారుగా, ఆయన చిత్తమును సంపూర్ణంగా నేర్చుకునేవారుగా. అర్థమవుతుంది దాని కాలశంలో మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మన అలంకరణ దగ్గర నుంచి. కొంతమంది క్రైస్తవులు ఈ వస్తువుల్ని వెండి బంగారాలు ఎందుకు మనం ధరించమో తెలుసండి? మనలో గర్వం లేకుండా ఉండడానికి. ఎందుకు? విలువ కలిగిన వస్త్రాలు వేసుకో, దేవుడి స్థితి ఇచ్చాడు మనకి, వేసుకోవచ్చు. నాతో బట్టలు కొనడానికి వస్తే మీకు చాలా ఇబ్బంది, ఎక్కువ రేటు కొన్నామును తిట్టుకుంటారు చాలామంది. ఈ శనిగా నేను తీసుకొచ్చాను బాబు బట్టలు కొనుక్కున్నాడు. మా ఇంట్లో వాళ్ళకన్నా సరే. ఎందుకంటే దినకాల సమయంలో మనకి దేవుడిచ్చింది ఏంటో తెలుసండి? విధేయత, దీనత్వము. మనం ఎంతైతే తగ్గించుకున్నామో ప్రియులారా, నీ మాటల్లో దీనత్వం కలిగి ఉండాలి, నీ క్రియల్లో దీనత్వం కలిగి ఉండాలి. కొంతమంది అంటుంటారు, ఏటన్నయ్య నువ్వు మరీ తగ్గించేసుకుంటావు. తగ్గించుకోవాలి. మనం తగ్గించబడినప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ వేదిక మీద ఉన్నప్పుడే నేను ఏదో
గట్టిగా మాట్లాడతాను, కానీ వేదిక దిగిన తర్వాత నేను మెత్తనుండే. మోషే కూడా నోటి మార్జం లేనోడు. అర్థమవుతుంది దాని కాలశంలో ప్రియ క్రైస్తవ, దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మాత్రము దేవుని వాక్య విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటానండి. మనం చాలా సౌమ్యులుగా, దీర్ఘశాంతం కలిగిన, సాత్వికం కలిగిన వారుగా, లోకస్తులు వేరే, మనం వేరే. ఎందుకంటే మన ప్రార్థన దేవుడి సముఖంకి చేరాలి. చేతగా కాదండి ప్రియులారా, మనం విర్రవేగలేక కాదండి, దావీదు విర్రవేగలేక కాదు. దావీదుకు అత్యధికమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. మనం ధరించుకోవచ్చు వెండి బంగారాలు, మనము ధరించుకోవచ్చు వెలగల వస్త్రాలు, మనము చాలా యోగ్యులుగా ఉండొచ్చు, గర్విష్ఠులుగా ఉండొచ్చు, కాళ్ళలు ఎగరేయచ్చు, మీసాలు దువ్వేయచ్చు. అర్థమవుతుంది. వెనకాలసంలో మనకు తగదు. ఎందుకంటే మనము క్రిస్టియన్ ఫోలింగ్ కాదు, మనం ఎవరమే క్రీస్తును ధరించిన వారము, క్రీస్తు యేసుకు మాదిరి కలిగిన వారం. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు, వారు చీల్చుటకు ఆతురపడి సింహం వలెను చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలె ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి. లోకులు ఎవరండి? లోకులు. మనం లోకులు కాదండి, వారు లోకస్తులు వేరే, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు. చూడండి, ఈ డిసెంబరు, జనవరి ఈ నెలలో అందరూ కూడా నిద్రపోయిన క్రైస్తవులు అందరూ కూడా మేము క్రైస్తవులు అని చెప్పి చెప్పుకుంటారు. ఒక స్టార్ ఎట్టో, ఇంటికి లైటింగ్ ఎట్టో, ఒక క్రిస్మస్ కూటం ఎట్టో. ఈ జనవరి 10వ తారీఖు తర్వాత ఈ క్రైస్తవులందరూ మళ్ళీ లోకస్తుల కింద అయిపోతారు. నేను వరకు అలాగ ఉండేవాడిని. మా భార్యని వాళ్ళ అమ్మగారింటికి పంపించడం, నేను మా అత్తవారింటికి వెళ్ళడం. పండగ ఏమన్నట్టు వ్యాపారం చేసేవాడిని కదండి, పండగ కదా అలా తెలియదు. నా పండగ ఎలాగ ఉండేదంటే, ఉండేవారు కదండి, వాండర్ గారు ఏదో 4 చెప్పేవాడండి అంతే. ఆడికి నా జోబులు ఉన్నాయి ఒక 5,000 6,000 ఇలాగ అయ్యిదండి నాకు. ఆడికి 200 చేతులు ఎట్టడం, వీడికి 150 చేతులు. ఇది నా పండగ. వ్యాపారం చేసేవాడిని కదండి. ఒకసారి ఒక అన్యుడు ఏదో పలానా రోజు వస్తానండి అంటే, మరి నేను పండగ కదండి, మరి మా అత్తగారింటికి వెళ్తాను, నేను ఉండనేమో అన్నాను. అదేంటండి పాస్టర్ గారు, మీరు పండగకి వెళ్తారా అన్నాడు. నాకు మనసు చివుక్కుమంది, మనసు కొంచెం చివుక్కుమందండి. చివుక్కుమంది ఇదేంటి ఇలాగ అన్నాడండి. 2-3 రోజులు ఒక సంఘర్షణ నా హృదయంలో, 2-3 రోజులు సంఘర్షణ నాలో. ఇంకా దేవుని వాక్యానికి ఆడన్న మాటకి నాకు విన్న ఇవన్నీ కూడా సంఘర్షణ. అప్పుడు దేవుడికి తీర్మానం చేసుకుని ఆ సంవత్సరం మేము వెళ్ళడం మానేసాం. ఆ తర్వాత పండగలో 3 రోజులు కూడా దేవుడి సన్నిధిలో ఉండడానికి, సంతోషించడానికి. ఆ తర్వాత ఎవరన్నా మాకు అత్యంత సన్నిహితులైన వారికి మేము కూడా సన్నిధిలో ఉంటాం అన్నవారు వచ్చి రమ్మనేను, వారందరూ కూడా వచ్చాం. మేము ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మరి పండగ 3 రోజులు కూడా మనకు ఆరాధన ఉంటుంది. అలాగని ఉపవాసాలను పెట్టను, అలాగని ఎవరికి బలవంతం లేదండి, మీ ఇష్టం. మీ యొక్క సంతోషాన్ని నేను పాడు చేసేవాడిని కాదు. మరి మీరు ఒకవేళ రావాలనుకుంటే, దేవుడి సన్నిధిలో ఉండాలనుకుంటే ఎవరికన్నా అవకాశం రండి, మీకు చక్కని భోజనం పెడతాను, చక్కగా దేవుడిని ఆరాధిద్దాం, చక్కగా సంతోషించి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. మరి ఎవరికి బలవంతమే లేదు. 3 రోజులు ప్రార్థన పెట్టాను, మీరు వచ్చేయాలని బలవంతమే లేదు. నేను నా కుటుంబంతో దేవుని సన్నిధిలో గడుపుతాం. మరి మీరు కూడా ఆశ కలిగి ఉన్నట్టే రండి.
దేవునికి ఉన్నతమైన కృపను మనం అనుభవిద్దాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక్కోసారి మన జీవితంలో ఈ ప్రార్థనా జీవితం కలిగినప్పుడు కొన్ని ఎవరో కూడా పెద్ద నీతిమంతులు ఎవరం కాదండో, ఏ భేదమూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. నేను నిజం చెప్తున్నాను ప్రియులారా, ఈ సంవత్సరం వరకు కూడా అనేకమైన నాలో ఉన్న లోపాలు ప్రభు తెలియపరిచినప్పుడు నేను సరిదిద్దుకున్నాను. నేను వాక్యం బోధించేస్తున్నాను కదా, నాలో లోపం లేదు అనుకోవడానికి వీలు లేదండి. ఉంటాయి, నువ్వు సరిదిద్దుకోవాలి. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి ప్రభువుకు సంపూర్ణంగా అప్పగించావో, దేవుని చేత నువ్వు హెచ్చరించబడినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆఖరి నిమిషం వరకు, మన ప్రాణం విడిచే ఆఖరి క్షణం వరకు కూడా మనము నేర్చుకుంటూనే ఉండాలి, మన జీవితాలు సరిదిద్దుకుంటూనే ఉండాలి. అర్థమవుతుంది? ఇదన కాలంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, లోకులు వేరు, మనము వేరు. ఇక్కడ అంటున్నారు చూడండి, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన. అర్థమవుతుందండి? ఈ లోకులకున్న ఇక్కడున్న సంతోషము ఎక్కడిది? ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని పిల్లలకు విడిచిపెట్టుదురు. భక్తిహీనులంట వారి ఆస్తికి వారు పేర్లు పెట్టుకుంటారంట, ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చాలా ఏంటంటే గర్విస్తుంటారంటండి. మనం గర్వించాం. వారి ఆస్తులకు, వారి భూములకు వారు పేర్లు పెట్టుకుంటారట. మనకు దేవుడు ఏమిచ్చినా దేవుడి మహిమకే, ఏమిచ్చినా దేవుడి మహిమకే. అర్థమవుతుంది? దాని కాలంలో ప్రియ క్రైస్తవ సౌలు ఎందుకు పతనం అయిపోయాడంటే, నేను 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 నా కొడుకు, నేను నా కొడుకు. మా నాన్నగారు చెప్పేవారు, మీరు స్థిరమైతేనే ఈ పరిచయం నీకు అప్పగించేది, నువ్వు స్థిరం లేకపోతే యోగ్యుడు వస్తాడు ఎవడొకడు. నేను నా కొడుకుతో అదే చెప్తున్నానండి. మీరు యోగ్యత కలిగి ఉంటేనే. ఎందుకంటే దినకాల సమయంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, యోగ్యులే ఆయన సన్నిధిలో నిలవగలరు. గర్విష్ఠులు, అన్యాయస్తులు, చెడుతనముతో ఉండవారు దేవుని సన్నిధిలో నిలవలేరు. చాలా జాగ్రత్తగా ప్రియ క్రైస్తవ సహోదరులారా, దేవుని సన్నిధిలో లోకస్తుల వలె మనం ఉండకూడదండి. దేవుని దీవెనలు పొందాలంటే నీ కలిగి ఉంది ఏది కూడా దేవుడు కృపలో మనకిచ్చిందే. ఈ పరిచర్య 2025 తర్వాత ఈ పరిచర్యలోంచి అనేక మంది సేవకులు రావాలి. నా ఆశ అది. నా ప్రాణం విడిచేటోడు కల 100 మంది సేవకులను తయారు చేయాలి. నేను అడుగుతున్నాను లెక్క, ప్రభా 100 మందినన్నా నేను అభిషేకించి సేవకు పంపాలి. అనేక ప్రాంతాల్లో ఏలియా మినిస్ట్రీస్ ద్వారా సర్వ సృష్టి దేవునిచ్చే ప్రార్థనాయం ద్వారా సేవకులు సేవ చేయాలి, కొన్ని ఆత్మను రక్షించాలి. వారిని బలపరుస్తాం, వారి కొరకు ప్రార్థిస్తాం, వారికి అన్ని రకాలుగా సహాయకంగా మనం ఉంటాం. దేవుడి చిత్తమైతే మందిరాలు కూడా కట్టేవ్వాలి. నేను ఈ సంస్థను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్లో ఇది చర్చ్ ప్లాంటేషన్, చర్చిలు కట్టే, సువార్త ప్రకటించే, అనేక మందికి దారిద్ర్యంలో ఉన్నవారికి చేయూతిచ్చే వెల్ఫేర్ అసోసియేషన్గా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాను. దేవుడి చిత్తమైతే దీన్ని 2020 అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మరి
ఆంధ్రప్రదేశ్ లెవెల్లో నేను రిజిస్ట్రేషన్ చేయండి, దేవుడి చిత్తం ఢిల్లీ లెవెల్లో రిజిస్ట్రేషన్ పెంచాలనుకుంటున్న ప్రార్థన చేయండి. కొంతమంది వృద్ధుల్ని పోషించాలి. మంచిగా బుద్ధి కలిగి చదువుకుంటామన్న వారిని, బుద్ధి కలిగిన వాళ్ళని, మొన్నే మా చెల్లిమి మాట్లాడక ఒక 10 మంది పిల్లలని పోషించే కృప దేవుడు మనకి ఇచ్చాడండి. 2022లో ఒక 10 మంది మంచి బుద్ధి కలిగి, ప్రార్థన కలిగి, సంఘ క్షమాభివృద్ధికి ప్రార్థిస్తూ ఏ గొడవ గోళ లేకుండా ఉన్న వృద్ధులను ఎవరన్నా ఉంటే 10 మంది వృద్ధులను పోషించే కృప దేవుడి చిత్తమైతే కాజులూరులో అమ్మగారు దాచుకుని ధనం ఇచ్చి ఒక స్థలం కొన్నాను నేను. ఆ స్థలంలో వృద్ధాశ్రమం పెట్టాలి. ప్రార్థన చేయండి. ఎవరి మీద ఆధారపడి సందాలు ఎత్తుకొని కాదండి, మన సంఘములో మిగిలిన బియ్యం, మన సంఘంలో మిగిలిన ధనము, మీరు చేసిన సహాయము, దేవుడు మన సంఘాన్ని దీవించి ఇచ్చిన ఆ యొక్క సమృద్ధిలో నుంచి పోషించాలి. ఎంతమంది కాదు, 10 మంది. మన స్థితిని బట్టి ఏమో దేవుడి చిత్తమైతే ఇంకా దేవుడు పెంచవచ్చు. ఎవరి దగ్గర అమెరికాలో డబ్బులు తీసుకొని దొంగ లెక్కలు రాసుకొని చేయవలసింది కాదండి ప్రియులారా. మన సొంత పిల్లల వరే వాళ్ళని చూసుకుంది. ఒక 10 మంది పిల్లలు బుద్ధి కలిగి చదువుకుంటామండి పాస్టర్ గారు అని దేవుడికి విధేయతగా వచ్చి ఎవరన్నా తల్లిదండ్రులు అప్పగిస్తే వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పి, వారికి వస్త్రాలు ఇచ్చి, వారికి మంచి భోజనం పెట్టి, వారిని సంరక్షించి మంచి భక్తులుగా తీర్చిదిద్ది, ఒకవేళ వారు ఉద్యోగస్తులైతే ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఒకవేళ సేవకే సమర్పించుకుంటే సేవకులుగా తయారు చేసి, అర్థమవుతుంది వెనకాల సమయంలో ప్రియులారా, మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా, ఎందుకంటే నేనైతే ఇక్కడ అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై ముఖ దర్శనం చేసేదను, నేనైతే నీతి గలవాడనై, అన్యాయస్తుని కాదు నాయన. లోకులు ఉన్నారు అలాగా. నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. అర్థమవుతుందా? మన ఆశ ఏంటండి? ఆయన్ని చూడాలని, ఆయన్ని చేరాలని. ఆశతో ఉన్నవారు చేతులు ఎత్తండి అమ్మా. ఆఫ్ చేయి కాదు, ఫుల్గా. నాకు ఆశే. ఒక పాట ఉంది, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా కోరుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు అబ్బాయి ఈ ఆశ లేదా పరలోక సంబంధమైన ఆశలు లేవండి. వీళ్ళకి ఏ ఆశ తెలుసా? వీళ్ళకి ప్రార్థన అలాగ ఉంటాయంటే, నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఎత్తావు. రెండేపులో లాభమండి. కలిసి వచ్చేయాలంటే దేవుడు కొరకు కరిగిపోవాలి. మనం నీతిమంతులుగా జీవించాలి. దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన కొరకు నువ్వు జీవించో ప్రియులారా, నీకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అర్థమవుతుందండి? ఒక మాట, కొన్ని మాటలు మనం బైబిల్లోంచి కొన్ని చూద్దాం. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక, రెండో తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడు. మరి దినకాలంలో ప్రియులారా, దేవుని ఎదుట మనం న్యాయమైన వారిగా కనబడ్డానికి, దావీదు దేవుని ఎదుట న్యాయవంతుడిగా కనబడడానికి అతడు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఇదే మాట పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు చాలా ఖచ్చితంగా. దేవుని ఎదుట నువ్వు కనబడాలి. ఎలాగా? యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని వాడిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనపరచుకొనుటకు జాగ్రత్త పడము. ఎవరి కొరకో కాదు, మనం భక్తి చేస్తుంటా, మనకు మనమే. నాకు నేను బోధించేస్తున్నాను కదా, నేను పెద్ద బోధకుడినండి,
నా మాటలు చాలామంది వింటున్నారని నా ఇష్టానుసారంగా నేను జీవించినట్లయితే నాకు తీర్పు ఉంది. అందుకంటున్నాడు, బోధకులుగా ఉన్న మనకి మరి ఎక్కువ తీర్పు ఉంది కాబట్టి అనేకులు బోధకులుగా కాకుండా చూసుకోండి. పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. ఈరోజు దినకాలశంలో బైబిల్ ఏటో తెలియకుండా, రక్షణ అనుభవం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా అనేక మంది బోధకులుగా మారిపోయి దేవుడి నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. వీరిని బట్టే దేవుడి నామము దూషించబడుతుంది. నోటుకొచ్చింది మాట్లాడేయడమే. అనుభవం లేదు, ఒక దైవజనుని వెంబడించలేదు, విధేయత నేర్చుకోలేదు, వినయం నేర్చుకోలేదు. ఒక 3 నెలలు ట్రైనింగ్ అయిపోయింటండి. 3 నెలలు ట్రైనింగ్, టీటీసీ ట్రైనింగ్, ఐటీసీ ట్రైనింగ్ అయిపోయి చాలండి. వీడు కోడి తగిలించేసుకుంటే చాలండి, వీడు సేవకుడు. అర్థమవుతున్న దినకాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, చాలా జాగ్రత్తగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను. వాక్యం తప్పు చదివితే, ఒక్క ఒట్టు తప్పు చదివితే డెప్ప పగిలిపోయి అనేవాడు, అమ్మ ఇలాగైనా బోధించున్నాడు మీకునండి, ఇలాగైనా బోధించున్నాడా? ఏ రోజు కూడా మమ్మల్ని మెచ్చుకునేవాడు కదా మా తండ్రి. దేవుని ఎదుట యోగ్యులుగా మనం నిలవాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఆయన దృష్టి ఎదుట నువ్వు నిలవాలి. అద్భుత దినకాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, నువ్వు నల్లగొట్టబడాలి. చాలా జాగ్రత్తగా దేవుడి మాటను మనము తిమోతికి చెప్తున్నాడు పౌలు. యోగ్యత అంటే తెలుసు కదా, యోగ్యత అంటే తెలుసు కదండి. ఎవరు వేలు పెట్టి చూపించలేని బ్రతుకు. యెహోషువ తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని ఎదురు న్యాయం పీఠం మీద ఎదుర్కొంటే వస్తే అపవాది అంటే తెలుసు కదండి. ఎదుటి వారి మీద లేనిపోని అన్ని ఆరోపించి కూడా అపవాది అన్న మాటకు అర్థమండి. ఈడొచ్చాడంటే యెహోషువ, ఇదిగో ఆ చిన్న మచ్చను చూసావా, చిన్న మచ్చ, చిన్న డాగ్ ఉంది చూసావా అంటాడంటే, అప్పుడు వెంటనే యేసుప్రభు ఉత్తరవాదుగా యేసయ్య వచ్చేసి ఆ యొక్క మచ్చను, ఆ మడతను, ఆ కలంకాన్ని తీసేసి, ఇప్పుడు చూడ నా సేవకుడైన యెహోషువను. సాతాను గారు వాడు చాలా మనం ఏదో విధంగా మనలో మచ్చలు చూపించాలని చూస్తుంటాడండి. అందుకే జాగ్రత్తగా ఉండు తిమోతి. ఈరోజు ఈ దినకాలశంలో విశ్వాసులుగా ఉన్న మేము రక్షించబడిపోయాం కదా, మేము పరలోక రాజు వెళ్ళిపోతామే, టికెట్ వచ్చేస్తుంది అనుకోకు. ప్రతిరోజు నువ్వు ప్రార్థనతో దేవుని ఎదుట నిలవబడాలి. ప్రార్థనతో సంపూర్ణంగా ఆయన విధేయులుగా మనం ఉండాలి. అద్భుత దినకాలశంలో ప్రార్థన ద్వారా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. జాగ్రత్త పడు తిమోతి. అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడే వారికి విముఖుడుగా ఉండు. అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఈ మాటలు ఎప్పుడు ఏ బైబిల్ కొనుక్కున్నా ఆ బైబిల్లో నేను అండర్లైన్ చేసుకుంటాను. ఎప్పుడు నాకు ఇవి కంఠస్థమే. నేను యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి ఈ మాటలు పదే సంఘానికి బోధిస్తూనే ఉంటాను. మీరు గమనించారు లేదో? అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడేవారు పెట్టలేకపోయారు. వాక్య అవగాహన లేనివారు, వాక్యములో తగిన జీవితం లేనివారు. అద్భుతం ఇలాగ చెప్పుకుంటూ పోతే భక్తిహీనత కూడా చెప్పాలంటే అబ్బో చాలా ఉందండి. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం జయించగలం. ఇదని కాస్తున్న ప్రియులారా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. ఎందుకనగా
తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి. ఎందుకనగా మాట 30 చదవండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా, అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులకు ఆజ్ఞాపిస్తూ అందరూ మారు మనసు. బాప్తిస్మము యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. యేసు ప్రభు రాకముందు యోహాను, బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యములో సువార్త ప్రకటిస్తూ చెప్తున్నాడు నీ మాట. అప్పటికి ఎలా ఉన్నారంటే ఆచార భక్తి, ఆచార భక్తి, మోషే ధర్మశాస్త్రం ఆచార భక్తి. అర్థమవుతుందా? ప్రభు త్రోవను సరళం చేసే ఒక శబ్దముగా యోహాను అంటున్నాడు, సర్ప సంతానం అంటే అపవాది కుమారులారా, సాతాన పుత్రులారా, ఇదిగో మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఫలం అంటే ఏంటి తెలుసా? క్రియలు. మారు మనసుకు తగిన క్రియలు ఫలించండి. ఇక్కడ అంటున్నాడు అందరూ అంతటను మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, ఏంటండి, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు. ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారం కలగజేసి ఉన్నాడు. ఒక తీర్పు దినం ఒకటి ఉంది. ఈ లోకంలో మన జీవితంలో కొంతమంది అనుకుంటారు, దేవుడు చూడట్లేదా, మా ఇష్టానుసారంగా జీవించిన పర్లేదా, నీతిమంతులుగా చలామణి అయిపోతావు నీకు నువ్వుగా. ఈ లోకంలో అన్ని పాలే. అక్కడ గ్రేడింగ్లో తెలిసిపోతుంది. ఆయన ఎదుట నిలబడినప్పుడు తెలిసిపోద్దండి నువ్వు యోగ్యుడువా అర్థమవుతుందండి. యోగ్యులమా అయోగ్యులమా. నువ్వు ఈ లోకంలో మనం నీతిమంతులను బోర్డు ఒకటి వేసేసుకొని, బ్యాడ్జ్ ఒకటి పెట్టేసుకొని, యేసు నా రక్షకుడు, మన ఇంటి మీద ఈ గృహాధిపతి క్రీస్తే, బ్యాందికలు అవన్నీ దొలుతుంటాయండి. ఈ గృహాధిపతి క్రీస్తే, మరి మామూలు బూతులు కాదు, పచ్చిబూతులు. రోజు పండగే. చక్కగా తిట్టుకుంటారు. ఎంతో చక్కని క్రైస్తవురాలండి, భర్తకి ఇంత లోపడదు. ఇంట్లోకి వచ్చిన భర్తను కానించి ఆడు బయటికి పోయే వరకు కూడా ఇంకా తిడుతుంటాడు. ఇంకెందుకు ఇంట్లో ఉండడం అని చెప్పేసి లోతుగారిలాగా ఆ ఊరి చివరి గవిని మీద కూర్చున్నాడండి. ఆ ఊరి చివరి తూము మీద చూస్తున్నారు, పక్కన కూర్చుంటున్నాడు. అదేట్రా వాడు అడిగాడంట, సుశాల పక్కన కూర్చున్నావు, దెయ్యాలంటే భయం లేదా అన్నాడంటే. ఇంట్లో ఉన్న దెయ్యం కంటే దెయ్యాలని ఏమన్నాడంటే. మరి క్రైస్తవ స్త్రీలారా, మీరు అలా ఉండకండి, దేవదూతల్లాగా ఉండాలి. నీ భర్తకు లోబడాలి. పురుషులు ఎలాగ ఉండాలి? ప్రేమించాలి. వంకలెట్టకండి. కొంతమందికి అన్నీ వంకలేనాడు డొంకట్టులేని పద్యానికి ఉప్పు ఎక్కువైందని గొడవ పెడతాడు, ఉప్పు తక్కువైందని గొడవ పెడతాడు, కారం ఎక్కువైంది గొడవ పెడతాడు. ఇద్దరూ క్రైస్తవులు అయితే 2 చేతులు
వస్తాయండి, ఏదో ఒకటి వస్తాయి. భార్యాభర్తలు అన్న తర్వాత రాకుండా ఉన్నవారు ఎవరో? భార్యాభర్తలు అన్నాక విభేదాలు రాకుండా ఉన్నవారు ఎవరో ఉండరు. ఒకడు అన్నాడంట, ఒక ప్రైజ్ పెట్టారంటండి, పెళ్ళి వీళ్ళకి 20 సంవత్సరాలు అయిందంట. పెళ్ళి అయిన నుంచి కూడా మీలో ఎవరికి గొడవలు లేని వస్తే వారికి 25,000 ప్రైజ్ అన్నారంట. ఒక జంట వచ్చారంటండి, ఎన్నాళ్ళు అయిందయ్యా పెళ్ళి అయిన? 20 సంవత్సరాలు అయిందన్నాడట. మరి ఎప్పుడు గొడవ రాలేదండి. ఏంటంటే మేము ఎప్పుడైనా మాకు గొడవ వచ్చినప్పుడు నేనేమో బయట పడుకుంటాను, మా ఆవిడేమో లోపల పడుకుంటుంది అన్నాడట. మరి ఎన్నాళ్ళు ఎలా ఉన్నారంటే, నేను బయట పడుకున్నాను, మా ఆవిడ లోపల పడుకుందాం అంటే ఎన్నాళ్ళు ఎలాగున్నారు ఎలా? అందుకు గొడవలే. జీవితం అన్నా కొన్ని వస్తుంటాయి, కానీ దినకాల సమయంలో 2 చేతులు కలిసిన డామ్ అని సౌండ్ వస్తుంది, బయటవాడికి కనబడుతుంది. ఒకసారి ఎంత ఊగినా చెయ్యి నొప్పి పెడుతుంది, ఊరుకుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవ ఇది వేరే విషయం. మరి దేవుని ఉన్నతమైన కృపను బట్టి కొంతమంది క్రైస్తవ కుటుంబాలు నేను గమనిస్తున్నప్పుడు చక్కని క్రైస్తవ కుటుంబాలు. క్రైస్తవ కుటుంబం అంటే ఏంటో తెలుసా? పరలోక రాజ్యాన్ని చూపించాలి. పరలోక రాజ్యాన్ని భూమి మీదకి దించేవారు ఎవరంటే మనమే. ఈ కుటుంబాన్ని చూసి అనాలండి, ఎంత చక్కగా ఉన్నారండి. పరలోక రాజ్య సంబంధాలుగా గొడవలు లేవు, కయ్యాలు లేవు, తనుకోలాలు లేవు, గుడ్డుగొడాలు లేవు, పోలీస్ కేసులు లేవు. ఈదులో 4 వచ్చి అంజులు వచ్చేసి అండి, కొంతమంది క్రైస్తవులు కొట్టుకుంటుంటే అంజులు వచ్చి, అదేటమ్మా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, పురాడిని ఒక్కడు పేకరా నీ వెనకాల కొంచెం పెండ మొంగడుకురా. అన్యులు వచ్చి చెప్తారండి మనకి, దేవుణ్ణి నమ్ముకున్నారు ఇంతేనా? అలాంటి పరిస్థితులు రానివ్వకండి. నీ దైవజన్ని ఇంటికి ఎలా రావాలి తెలుసా? తల ఎత్తుకొని రావాలి. తల దించుకునేవారుగా నీ దైవజన్ని రాకూడదు ఇంటికి. ఎందుకంటే దినకాలశంలో ప్రియులారా, ఈ గృహాధిపతి క్రీస్తు, అది ఆయన ఆలోచన చొప్పున నడుస్తుందండి. భర్త దేవుడు ఆలోచించ నడుస్తాడు, భార్య దేవుడు ఆలోచన చొప్పున నడుస్తాడు, బిడ్డలు దేవుడు ఆలోచించ నడుస్తాడు, కుటుంబం అంతా దేవుడు ఆలోచన నడుస్తున్నారు. నోవాహు కుటుంబము రక్షణ అనే వాడను సిద్ధపాటు చేస్తున్నారు. లోకమంతా నాశనం అయిపోయింది, వీళ్ళు నాశనం అవ్వలేదండి, తేలేరు. లోకం వేరే, మనం వేరే. నేనైతే నీ మందిరములో ఎలా ఉంటున్నానండి? పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఇదని కాలంలో ప్రియులారా, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒక 3 వ్యక్తుల కొరకు మీకు నేను చెప్తాను. దేవుని ఎదుట ఉన్నవారు బాగా తెలుస్తున్న వ్యక్తి, మొదటి వ్యక్తి నోవాహు. నోవాహు కుటుంబం ఎటువంటిదో తెలుసా? దేవుని ఎదుట యోగ్యులుగా ఉన్నవారు. నోవాహు మంచి ప్రార్థనాపరుడు. అర్థమవుతుందండి? నోవాహు ప్రార్థనాపరుడు. లోకస్తులంతా వేరే, నోవాహు కుటుంబం ఒకటి వేరే. లోకుల్లాగా లేడండి నోవాహు, లోకులు వేరే. నోవాహు కాలంలో భూమి ఎలాగుందండి? భూమి మీద నరులందరూ చెడిపోయారు. ఎలాగున్నారంటే వారి యొక్క ఊహంతా చెడ్డది, వారి హృదయం అంతా చెడ్డ తలంపులతో నింపబడి. నోవాహు కుటుంబం ఒక్కటే. నోవాహు ఒకటే కాదండి, లోతు ఒకటే నీతిమంతుడు. కానీ కుటుంబాన్ని సరిచే కొంతమంది అంటారు, మా మట్టికి మేము. నువ్వు కుటుంబాన్ని సరి చేసుకోవాలి. చేయి, ప్రార్థన చేయి. కొన్ని కుటుంబాలు ఉంటాయండి, అమ్మ గుడికి వెళ్తుంది, కొడుకు గుడికి వెళ్తాడు, కోళ్ళు గుడికి వెళ్తుంది.
మాకు తెలిసిన కుటుంబం ఉందండి. పాపం వాళ్ళ ఇంట్లో క్యాలెండర్లు అడావిడి చాలా ఉంటుందండి. ఈ గోడకు ఒక క్యాలెండర్, ఆ గోడకు ఒక క్యాలెండర్, అక్కడ ఒక క్యాలెండర్, ఇక్కడ ఒక క్యాలెండర్. ఎందుకంటే ఇన్ని సహవాసాలు ఉన్నాయి అక్కడ. మరి ఎంత వ్యతిరేకపడిపోతుంది ఆ కుటుంబం నాకు తెలుసు. వారు మాకు సమీప బంధువులే. చాలాసార్లు చెప్తుంటాను, అందరూ కలిసి ఒక దగ్గర ఆడంటారు బాబా. సరైన సంఘములో వాక్యము దొరికే సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో, సత్తువు గల భూమిలో, కంచెగల తోటలో నాటబడండి. నేను దగ్గర వేదిక మీద చెప్తున్నాను. ఆ కుటుంబంలో చాలామందికి చాలాసార్లు చెప్పాను, ఒక 20-25 సార్లు చెప్పాను. అర్థమవుతుంది ప్రియ క్రైస్తవ సహోదరులారా, నీకు దైవజనుడు ఉండాలి, నీ కొరకు ప్రార్థించే బాధ్యత ఉండాలి, నీ కొరకు ప్రార్థించే సంఘం ఉండాలి. అది ఆది అపోస్తలుల ఉపదేశమై ఉండాలి. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ చాలా జాగ్రత్తగా ప్రియులారా దేవుని వాక్యాన్ని. నోవాహు ఒక్కడే కాదు, నోవాహు కుటుంబం అంతా. నోవాహు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ లోకము అందరూ కూడా నశించిపోతారట. మనము నాశనము కాకుండా ఉండాలంటే దేవుడు చెప్పాడు, మనం ఒక ఓడను సిద్ధపాటు చేసుకోవాలి. 3 కుమారులను పిలిచాడండి, 3 కోడలను పిలిచాడండి, భార్యను పిలిచాడండి. నోవాహు చెప్పిన మాటకు సంపూర్ణ విధేయులు. నేను చాలాసార్లు చెప్తాను, పిల్లల కుటుంబానికి ఒక కారుకు ఒక డ్రైవర్ ఉండాలి. 2 స్టీరింగ్లు ఉన్నాయనుకోండి, బోల్తాడిపోద్ది. నడిపేవాడు ఒకటే. ఒకవేళ 16 మంది కూర్చున్నా, 32 మంది కూర్చున్నా ఒకటే తిప్పాలి చక్రం. బస్సు అయినా కారు అయినా ఏదైనాను. ఒకడు వచ్చేలాగా తిప్పాడు అనుకోండి, లోగిలో అడిపోద్ది. కుటుంబానికి ఒకరే. పెత్తందారుడు. యాకోబుకు 12 మంది కొడుకులు. 12 మంది ఎవరికి లోబడ్డారు? యాకోబుకి. ఎప్పటి వరకు? ప్రాణము పోయే వరకు. అలా ఊగిపోతూ ముసలాడు ఆ చేతికర మీద ఆనుకొని చెబుతున్నాడండి. ఇస్సాకు, అబ్రహాము, దావీదు మరణశయ్య మీద ఉండి కూడా దావీదు సొలొమోను చెప్తున్నాడు, నాయన జాగ్రత్త, దేవుడు మందిర పనిని ఎలా జరిగించాలి. ఇదిగో ఇత్తడి పనికి నేను వీరు నిర్మించాను, బంగారు పనికి వీరు నిర్మించాను, ఇదిగో బుటా పని చేయడానికి వీరు నిర్మించాను. దావీదు మరణశయ్య మీద ఉండు సొలొమోను చెప్తున్నాడు, ఇదిగో పలానావాడు మన కుటుంబానికి చాలా అన్యాయం చేశాడు. షిమ్మి అని ఒక వ్యక్తి నుండి అతడి విషయంలో నేను ప్రమాణం చేశాను అతన్ని ఏమి చేయనని. నీవు మాత్రము అతని యొక్క ఏంటండి మరణము శాంతంగా ఉండకూడదు. చదవండి, మీరు ఖాళీ బైబిల్ చదవండి. సొలొమోనుకి ఆఖరి మరణశయ్య మీద కూడా దావీదు చెప్పాడు. అర్థమవుతుంది వెనకాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా, నోవాహు దేవుని ఎదుట యోగ్యుడు కాబట్టి తన కుటుంబం కూడా యోగ్యమైనదే. నువ్వు దేవుని ఎదుట యోగ్యత కోల్పోతున్నావు కాబట్టి కుటుంబం కూడా ఈ యొక్క పేరు నీతిమంతుడని పేరు మాత్రం ఉంది లోతుకి, కానీ కుటుంబం సరిలేదు. కుటుంబం సరిలేదు. త్రాగుబోతులు ఎవరు? లోతు కుమార్తెలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు సంపూర్ణ విధేయుడు. విధేయతకు చిహ్నంగా తీసుకోవాలంటే ఇస్సాకును తీసుకోవచ్చండి.
అర్థమవుతుందా? నోవాహు దేవుని ఎదుట యోగ్యుడు, నోవాహు కుటుంబము దేవుని ఎదుట యోగ్యమైనది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం కొన్ని మాటలు మనం చూద్దాం. ఆదికాండం 6:9 నుంచి చదువుదాం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. అర్థమవుతుందా? తన తరములో అంటే అప్పుడు కాలములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. షేము, హాము, యఫేతు అని వారు నోవాహు కుమారులు. నోవాహు కనెను. ఇక్కడ వంశావళి. దేవునితో నడిచేవాడు, దేవునితో అనుబంధం కలిగిన వాడు, దేవునితో సహవాసం కలిగిన వాడు. నోవాహు నశించిపోలేదు. నోవాహు కొరకు చాలాసార్లు మీకు నేను చెప్పాను. రెండవ వ్యక్తి కాలేబు. రెండో వ్యక్తి ఎవరండి? కాలేబు. కాలేబు అనే పేరు వినబడగానే మనకి కాలేబు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడి పేరు యెహోషువ. కాలేబు ఒకటే చెప్పం చాలాసార్లు, యెహోషువ కాలేబు అంటుంటాం. వీళ్ళు మంచి స్నేహితులు, మంచి సహవాసం కలిగిన వారు, మంచి ఆత్మీయులు, ప్రార్థనాపరులు, విశ్వాసము కలిగిన వారు, ప్రభు మాటను గుడ్డిగా నమ్మారండి. ఇది సాధ్యమంటే ప్రభు మాకు తోడై ఉన్నాడు, మాకు విజయమే. అర్థమవుతుందండి? చూడండి ఒకసారి ఆ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. చూడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందమ్మా? నా సేవకుడైన కాలేబు మంచి ఎవరిస్తున్నారు సాక్ష్యము? దేవుడే. దేవుడు ఇవ్వాలి నీకు సాక్ష్యం, మనం డబ్బు కొట్టేసుకోవడం కాదు. అర్థమవుతుందండి? దేవుడు ఇవ్వాలి. దేవుడు కాలేబు విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన కాలేబు ఏ మనస్సు? మంచి మనస్సు కలిగి. నువ్వు దేవుడి ఎదుట యోగ్యులుగా ఉండాలంటే నీ మనస్సు ముందు మారాలి. మంచి మనస్సు. అబ్బే, నీకంటే కొంచెం మంచి సొక్క ఇంకోటి వేసుకున్నాడు, ఆ సొక్క మీద ఎలా బుర్ర చల్లేలా. పాపం నీ ఇద్దరు స్నేహితులండి, మంచి సహోదరులండి. పాపం పండగకి ఏదో జనవరి 1కి ఇవి కట్టుకున్న కోక అంటే చీర తెలుసు కదా, కొంచెం బాగుందండి. పాప ఈవిడేటంటే అన్నీ పంచుకుంటుంది కదా, మరి ఈవిడితో వచ్చి వదిన ఎలాగుంది చీర? చీర నిజంగా బాగుంది, చాలా బాగుంది, సూపర్. కానీ ఈవిడికి అలాంటి చీర లేదండి. ఈవిడ కట్టిన చీర మీద ఈవిడ కట్టిన బాగుంది, డిజైన్ బాగుంది, అన్నీ బాగున్నాయండి, క్లాత్ బాగుంది. మరి ఈవిడికి కట్టుకున్న సంతోషం ఉండకూడదు. బాగుందమ్మా, సూపర్ ఉందమ్మా వదిన అంటే సంతోషించేది కదా. అందుకని బాగానే ఉంది, కానీ ఆ కానీళ్ళు నడుతుంది బోని, కానీ ఆ చిన్న డిజైన్ బాగుంటాయి. పూర్తిగా సంతోషించేస్తా, మళ్ళీ ఎక్కడ సంతోషించేస్తుందో అని. కానీ అందుకే మీరు ఏమైనా బట్టలు కొనుక్కుంటే శుభ్రంగా వేసుకోండి. మీకు నచ్చిందా కొనుక్కున్నారా వేసుకోండి, ఆన్లైన్ అడగండి ఎలాగుందని. ఎందుకంటే నీకు నిజమైన సంతోషం లేకుండా చేసేస్తుంది. ఎందుకంటే బుద్ధి మంచిది కదా. కాలేబు అలాంటాడు కాదు. అర్థమవుతుందండి? కాలేబు అలాంటాడు కాదండి.
మంచి మనస్సు కలిగినోడు, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెడతాను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అర్థమవుతుందా తల్లి? నువ్వు యథార్థత కలిగి నమ్మకం ఉంటే దేవుడు ఇస్తాడు నీ సంతతికి. నువ్వు ఎట్టుకోవాల్సిన పేరు లేదు, నువ్వు ఎట్టుకోవాల్సిన పనే లేదు పేర్లు. సౌలు నా కొడుకు నాకు తరతారు, నా కొడుకు నా తరత రాజు అన్నాడండి. అయ్యాడా? దావీదు ఎప్పుడైనా అడిగాడా? దావీదుకు నమ్మకమైన దావీదు పిలిచిన్నాడు, దావీదు నువ్వు కదయ్యా నీ కుమారుని ఎన్నుకొని నా మందిరాన్ని కట్టించుకుంటాను. దావీదు కళ్ళంట కన్నీరు కారుస్తూ, ప్రభా నా కుటుంబాన్ని, నీ దీనుడైన నా కుటుంబాన్ని, నీ సేవకుడైన నా కుటుంబాన్ని నువ్వు ఎంతగా హెచ్చించినందుకు నేను ఏమి చిరునవ్వు తీర్చగలను? నా సంతతిని నిత్యము నీ సన్నిధిని నిలిచినట్లుగా. సౌలు ఆశించాడండి. అసలు దావీదు మీద ఎందుకు పగబట్టాడు చెప్పాలి. దావీదు మీద ఎందుకు పగబట్టాడు? అయ్య బాబాయ్ దావీదు వచ్చి నా కొడుకుని ఎక్కడ దోసేస్తాడో అని. కానీ సౌలు, ఎందుకంటే సౌలు మనస్సు మంచిది కాదు. కొంతమంది చూడండి మనస్సులో మంచివి కాదు. కాలేబు యొక్క మనస్సు మంచిది. ఈ ముందు కాలేబు కొరకు మనం చదువుకోవాలంటే ప్రియులారా, 12 గోత్రాల నుంచి 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. అందులో అందరూ వేగు చూశారండి. అక్కడ శ్రేష్టమైన ఫలాలు, ఇప్పటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే భూభాగం చిన్నదే, కానీ వారు ఆ చిన్న భాగంలో వారి అవసరాలు తీరగా చాలా విస్తారముగా ఎగుమతులు చేస్తారు వారు. అక్కడ పండిన ఫలాలు, అక్కడ పండిన శ్రేష్టమైన ఫలాలు వ్యవసాయంలో చాలామంది రైతులు ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వారు బిందు సేద్యం అంటే చిన్న చిన్న చుక్కల నీటిని ఇచ్చి గొప్ప ఫలాలు ఫలిస్తుందండి. బిందు సేద్యం మన వాళ్ళు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మంది రైతులు వెళ్ళి అక్కడ అధ్యయనం చేసి వచ్చారు, కానీ చేద్దాం అనుకున్న కానీ చేయలేకపోయారు. అర్థమవుతుందండి. దినకాలశంలో ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఒక దీవెన, అలాగే ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి ఉన్నతమైన కంపెనీలు, పెప్సీ కంపెనీ కానీ, యాపిల్ కంపెనీ కానీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, అనేకమైన కంపెనీలు పెద్ద పెద్ద వాటాదారులు ఎవరంటే యూదులే, జూదాస్. యూదుడు వాటాదారుడిగా ఉండి నడిపిస్తున్న ప్రతి కంపెనీ కూడా అత్యధికముగా ఆశీర్వదించబడుతుంది. అటువంటి భూభాగాన్ని అబ్రహామును అడిగిన భూభాగాన్ని వీళ్ళకి ఇస్తా అన్నాడు. వేగు చూసారు ఆ ఫలాలు అని. అబ్బబ్బో, దేవుడు శ్రేష్టమైన దేవుడు చెప్పిన మాటని, కానీ వాళ్ళు మనం జయించలేమురా బాబాయ్. వాళ్ళు ఎంతెంత ఉన్నారండి. అలాగ 10 మంది అవిశ్వాసులై అనేక మందిని గలిబిలి పెట్టేశారండి. అందులో 2 విశ్వాసంగా నిలిచారు. అందులో ఒకడు యెహోషువ, రెండవది కాలేబు. ఇలా ప్రజలందరూ నన్ను అయ్యలారా, ప్రభు కార్యాలు అనేక చూశారు కదరా బాబు, ఈ కార్యము కూడా దేవుడు మన పక్షాన్ని చేస్తాడు. అసలు వీళ్ళు యుద్ధం చేశారండి. ఇప్పుడు వాళ్ళతో మనం యుద్ధం చేయలేము అని చెప్పి గలిబిలెట్టి ఏడుతున్నారు. అసలు ఐగుప్తీయులతో ఏ యుద్ధం చేశారా, యెహోవా చేశాడా యుద్ధము? అర్థమవుతుందా? అనేకమైన శత్రువులతో యుద్ధం చేసింది ఎవరు? ఎలా? కొంతమంది ఫీలింగ్ అయిపోతుంది, అయ్య బాబా జయించలేమో. ఎన్ని జీవితంలో ఎన్ని జయించినప్పుడు దేవుడైనా సాయం, నువ్వేం జయిస్తావా? ఒకసారి సాతాను గారు కొన్ని పరిస్థితులు కల్పించి నాకు, అయ్య బాబు ఈ సేవ ఇంకా నడిపించలేను, ఈ సేవ ఇంకా జయించలేను. అప్పుడు మళ్ళీ లోపల పరిశుద్ధాత్మ ఉండదు, నువ్వేం చేస్తావురా, ప్రార్థన చేయి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం 40 దినాల్లో 3వ రోజే ప్రారంభించిన 3వ రోజే దుగ్గుదూరులో దేవుడు మాట్లాడాడు. అదే వాగ్దానం దేవుడు ఇచ్చాడు. నిర్గమకాండం 14:14, కుమారుడా యుద్ధము నేను చేస్తాను, నువ్వు ఊరకుండు, నీ పక్షాన యుద్ధం చేసేవాడు నేను. దేవుడు దర్శనం చూపించాడండి.
పరలోక సైన్య సమూహం నా కుమారుడు నీ కొరకు దింపుతున్నాను. ధైర్యముగా వెళ్ళు, ధైర్యముగా ప్రకటించు సువార్త, ధైర్యంగా ప్రకటించు సత్యమును. అందుకే కొంతమంది చెప్పాను, ఒకవేళ ఎవరు సహకారులుగా నిలవకపోయినా 2-3 నేను కూలికనే ఎట్టేసుకొని దేవుడి పని జరిగింతానండి. టెంట్లేసి వాళ్ళు ఒకడు, లైటింగ్ కట్టేవాడు ఒకడు, మైక్ సెట్ చేసి సర్దివాడు ఒకడు. ఒకవేళ వస్తే నేను అడుగుతున్నాను, ఒక 5 మంది అడుగుతున్నాను, ఏమో దేవుడి చిత్తమే ఇంకా ఎక్కువ మంది వస్తే సంఘంలోంచి లేపచ్చు. దేవుడిచ్చిన వాగ్దానం మాత్రము నమ్మదగినది. దేవుడి చిత్తమైతే ఈ 2021లో 1 గంట ప్రయాణం చేసే ప్రాంతాలే, దేవుడి చిత్తమైతే వచ్చే సంవత్సరం దూర ప్రాంతాల్లో చేద్దాం. అర్థమవుతుంది. ఇదని కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారు, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇక్కడ ఏమంటున్నాడండి, మంచి మనస్సు కలిగిన వ్యక్తి. కాలేబుకి ఏమి ఇచ్చాడు తెలుసండి? ఇశ్రాయేలు దేశం మీరు స్వాధీనపరచుకున్న తర్వాత కాలేబుకి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇంతని లెక్కేయకండి. కాలేబు ఎంత దూరం అయితే పరిగెడతాడో అంత కాలేబుది అన్నాడండి. ఎందుకంటే యెహోషువకు స్వాస్థ్యం లేదు, లేవీడు కాబట్టి. కాలేబుకే లెక్కెట్టుకొని కొంతమంది చూడండి, తండ్రి తెచ్చిన తర్వాత పిల్లలకి తల్లి ఇదిగో 2 బిస్కెట్లే తినాలి, 2 బిస్కెట్లే తినాలంటే తండ్రి రాడుగా వాడికి ఎన్ని తింటాను ఎట్టే, నీ కొడుకు ఎట్టుకోకుండా ఎవడికెడతా? రెండు కేజీల మాంసం తెచ్చి వండిన తర్వాత 4 ముక్కలే నెట్టిందనుకోండి, ముందు దాకంటే తిరిగి నువ్వెంత తింటా తినరా, నువ్వు తిన్న తర్వాత నేను తింటాను. ఈ తండ్రి ఆశేటి, ఈ తల్లి ఆశేటి, తన కొడుకు తినాలి. తింటాను మెత్తను ఇలా రారా మరి నోట్లు ఎడతాడండి, ఇలా రావే నోట్లు ఎడతాడండి. ఏంటంటే తన పిల్లలు యోగ్యమైన తినాలి. లెక్కగట్టెట్టదో దేవుడు కూడా, నువ్వు దేవుని ఎదుట యోగ్యుడిగా ఉంటే లెక్కగట్టి ఇవ్వడం దేవుడు నీకు. లెక్కలేనంత ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుని ఇస్తాడు. అలా చెప్పండి, లెక్కెట్టివ్వడం. మన దేవుడు శ్రీమంతుడు, ముల్లోకాలకు అధిపతి, భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం కలిగిన వ్యక్తి. నీ లెక్క కట్టిస్తాడంటే లెక్కలేని ఆశీర్వాదములు దేవుడు మనకిస్తాడండి. సొలొమోను కాలంలో బంగారానికి విలువ లేదు, బంగారానికి విలువ లేదండి. బంగారానికి విలువ లేదంటే ఇక వెండికి విలువ ఏముంది? బైబిల్ చదువుకోండి, అర్థమవుతుందని కాల్సిన ప్రియ క్రైస్తవ సహోదరులారా. పనికి మంది దాన్ని ఎత్తి మీద ఎట్టుకోకండి. దేవుడు ఇస్తాడు, కారు ఇస్తాడు. వాడు నా కారు కొన్నప్పుడు మా తమ్ముడు గారు వీళ్ళందరూ నాకు ఎంతో ఉపదేశం చేశారు. చాలా జాగ్రత్తగా ఎవరిని ఎక్కించుకోకూడదు, చాలా ఫ్యామిలీకు చాలా స్టైల్గా, చాలా హోదాగా. నా కూడా రండి. ఆ కారు కారు డ్రైవర్లాగా ఉంటాను నేను. షేర్ ఆటో ఎక్కించుకుంటారు చూస్తే అలాగే దిగమ్మా, జాగ్రత్తగా దిగం. కొంత సీట్లు రాగేస్తారు, ఒకరు ఈ దుగ్గురు వెళ్ళామంటే మస్తు సీట్లు రాగేస్తారండి. చిన్న కారే కదా, వ్యాన్ ఎట్టిన ఫీల్ సీట్ ఎట్టుకుని నిలబడిపోతారు కావడి. అమ్మ అంత ఎత్తే ఉండదు, ఇది వ్యాన్ కాదు కారు, నెమ్మదిగా కారు ఎట్టే. ఇప్పుడు క్రైస్తవ సహోదరులారా, దేవుడు మనకిచ్చింది ప్రతిదీ అది మనకు అవసరమైంది కాబట్టి దేవుడు నాకు ఏమి ఇచ్చిన రెఫ్గానే వాడతాను. దేవుడు మనకు ఆ పనికి ఇచ్చాడు, అది సాధన. దేవుని స్థానం అర్థమవుతుంది. 5 కాలంలో లెక్క కట్టి ఇవ్వడండి మనకు, లెక్క కట్టి ఇవ్వడం. కాలేబుకు నువ్వు నాకు యోగ్యుడు కూడా, మంచి మనసు కాబట్టి కాలేబు ఎంత పరిగెడదు అంత ఇచ్చేయండి రా అన్నాడంట. నీవు కూడా వెనకాల ఆత్మ సంబంధంగా నువ్వు ఎంత ఎదిగితే ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారము అన్ని విషయంలోనూ సౌఖ్యము
సమృద్ధి, కలిమియు, సంపదయు వాని ఇంట ఉండును. నువ్వు నమ్మకంగా ఉంటావు. ఒక ఇల్లు కాదు, ఇల్లులు ఇస్తాడు. ఒక గది కాదు, ప్యాలెస్ ఇస్తాడు. కొంతమంది దేవుడి చేత ఆశీర్వదించబడినప్పుడు మన ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల ముందు వచ్చింది అమ్మ నోళ్ళు గీకలు వెళ్ళిపోతాయి. దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డాం మేము. అలాగని గోలని చెప్పేసి అయ్యి కట్టుకోకండి. మనకు దేవుడే రక్ష. అది అవుతుందా? ప్రభు కాలేబుకు రెండింతలు కాదండి, లెక్కలేనంత ఆశీర్వాదం. లెక్కెట్టుకొని చేసేవాళ్ళం కాదు మనం. అర్థమవుతుందా? లెక్కలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. కాలేబుకు అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇక 3వ వ్యక్తి యోబు గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 1 నుంచి కొన్ని మాటలు చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము చదువు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. ఎవరైతనో చెడుతనమును అంటే చెడుతనం ఉన్నాం, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. యోబు కూడా చెడుతనంలో ఉన్నవాడే కానీ విసర్జించాడు. ఇది ప్రతిరోజు ప్రార్థన చేసేవాడండి. చూడండి, పుట్టినరోజుకి అమ్మమ్మ వచ్చి నలుగెట్టేసి శుభ్రంగా తానం చేసేసింది. నలుగు కూడా ఎట్టేసిందండి ఒంటి మీద, అన్ని క్రిములన్నీ పోవాలని శుభ్రం నూనె రాసేసి నలుగెట్టేసింది. తలంటూ తానం చేసేసింది. అమ్మమ్మ తానం చేసేది 10 రోజులు తానం చేయకుండా ఉన్నాను అనుకోండి. అమ్మమ్మ తానం ఎందుకంటానంటే మా చిన్నప్పుడు పుట్టినరోజుకి వచ్చేసేది. పొద్దుట యమదోతలాగా వచ్చేసింది. తెల్లవారు లెక్కుండా శుభ్రం తోవేసేది నలుగెట్టేసి. ఏంటి ఈరోజు పుట్టినరోజు తానం, అమ్మమ్మ చేయించాదు. అమ్మమ్మ పుట్టినరోజు తానం చేయించిన 10 రోజులు తానం చేయకుండా ఉన్నాను అనుకోండి, కంపే కదా. మా పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేసారని చెప్పేసి రోజు ప్రార్థన లేకుండా ఉన్నామంటే కంపే కదా. రచ్చన ముందేసుకున్నానోయ్, కుండీలో ములిగేసానోయ్, పారే నదిలో ములిగేసానోయ్ అని చెప్పేసి రోజు ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, ఆరాధన లేకుండా, సహవాసం లేకుండా నాకు టికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతాను పరలోక రాజ్యం అనుకుంటే రోజు ఉతక స్నానం చేయబడాలి వాక్యం చేత. యోబు ప్రార్థనాపరుడు. తన పిల్లలు కూడా పాపం చేయకుండా ఉండాలని వేకునే లేచి వాళ్ళ పిల్లలందరి కొరకు బలులర్పించి ప్రార్థన చేసేవాడు. తర్వాత చదువుకోండి. అతడు చెడుతనంలో ఉన్నవాడే. మన పెద్ద హీరోలు అని మనం నేర్చుకుని కాళ్ళ వేసుకోవాల్సిన పని లేదు. మేము పరిచిత్రం అని ట్యాగ్గే వేసేసుకోకు. నువ్వు చెడుతనంలో ఉన్నవాడివే. చెడుతనమును విసర్జించిన వాడు. అది చెడుతనాన్ని తొలగించుకున్నాడు. ఎప్పటికప్పుడు ఈ దేహంలో మనం ఉన్నాము కాబట్టి మనలో ప్రవేశిస్తున్న ప్రతి చెడుతనాన్ని ఎప్పటికప్పుడు మనం తొలగించుకుంటూ ఉండాలి. అందుకే ప్రార్థన కావాలి, ఉపదేశం కావాలి, దేవుడి సన్నిధిలో సహవాసం కావాలి. అర్థమవుతుందమ్మా? ఈ దినకాల సమయంలో ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోబు తన జీవితంలో ఏ విషయంలో మాటలో కూడా చెడుతనం చేయలేదండి. అర్థమవుతుందా? యోబు భార్య అంటుంది, ఇంకేంటి యథార్థత విడవకుండా ఉంటావు, ఇంకేం ప్రార్థన చేస్తావు, ఇంక అంతా అయిపోయింది కదా, ఇంక దేవుని దూషించి చచ్చిపో అంటుంది. మూర్ఖురాల వల్లే మాట్లాడుకో, నువ్వు మూర్ఖురాల వల్లే మాట్లాడుకో. వీటి కొరకు నేను రాలేదు దేవుడి దగ్గరికి, ఆయన ఉన్నతమైన రాజ్యం కొరకు వచ్చాను. దినకాల్సిన చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. అర్థమవుతుంది? దినకాల్సంలో దేవుని సన్నిధిలో మనం నిలవాలి. యోబు మాటలో కూడా తప్పిదం చేయలేదండి. చూడండి మరొక మాట ప్రియులారా, కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీలు 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీలు 5వ అధ్యాయము
10వ 10వ వచనం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి జరిగించు వారు వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. అర్థమవుతుందా తల్లి? ఈ భయం కలిగి మనం ఉండాలి. అది మంచివైనా చెడ్డవైనా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడే వారిగా మనం ఉండాలి. అందుకే దీని కాల్సిన ప్రియులారా, దేవుని భయం కలిగి మనం ఉండాలి. ప్రార్థనతో భక్తిని కొనసాగించుకోవాలి, ప్రార్థనతో పరిశుద్ధతను కొనసాగించుకోవాలి, వాక్యం చేత ఉదక స్థానం చేయబడాలి, దేవుడి మాటకు లోబడాలి, దేవుడి మాటల్లో మన జీవితాన్ని వినయ విధేయతలు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనము అంతకంతకు వర్ధిల్లాలి. దేవుని ఎదుటి మన యోగ్యులుగా ఉంటే దేవుడు మనకు లెక్కలేని లెక్కగట్టే ఆశీర్వాదం కాదు, లెక్కలేని ఆశీర్వాదం. అర్థమవుతుందండి? ఇంత అంతా కాదు. దేవుడి చిత్తమే, దేవుడు అక్కడ ఆలస్యమే సజీవులుగా మనం ఉంటే 2021లో 2020 కంటే గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం. ఇంకా దేవుడు అక్కడ ఆలస్యమే, దేవుడు సజీవులు ఎక్కడ ఉంటే 2025 దగ్గర పరిస్థితులన్నీ మారిపోతాయి. మన గ్రౌండ్ అంతా కారులతో నింపబడిపోవాలి. ఎవరో? మనమే. మన పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపరచబడాలి, మనకంటే శ్రేష్ఠులుగా ఉండాలి. నేను వాయిద్యాల విషయంలో చాలా ప్రయాసపడేవాడిని అండి. చాలా డబ్బులు పోగేసుకొని మీటింగ్లు గాట్లకి పెట్టేవాడిని. ఇప్పుడు మన ఇంట్లో మా పిల్లలు ఆడపిల్లలతో శ్రద్ధ తయారు చేయాలి ఈ సంవత్సరం. మనకంటే శ్రేష్టమైన వారిగా ఉండాలి, మనకంటే శ్రేష్టమైన ఆరాధకులుగా ఉండాలి. ఎక్కడ? దేవుని మందిరములో నాటబడిన వారై. మీ పిల్లలు కూడా నేర్పండి, పరిచర్య నేర్పండి, వాయిద్యాలు నేర్చడానికి, పాటలు పాడడానికి ప్రోత్సహించండి. దేవుని సన్నిధిలో నిలిచేలాగా, ప్రార్థన చేసేలాగా. సోకులు నేర్పకండి. అడిగి బూసుకోట్ కొన్నామా, ఈ పంటలం కొన్నామా, ఈ కటింగ్ చేయించామా, సోకులు కాదు నేర్పేది, పరిచర్య, విధేయత, భక్తి. అర్థమవుతుందా? మొక్కప్పుడే ఉంచినప్పుడు మానైన తర్వాత వంకర ఉండదు. మొక్కప్పుడు వదిలేసో వంకరగా వచ్చింది, ఆ వంకరే. ఈ వంకర మళ్ళీ తినవేమవుతుంది? ప్రార్థించాలి, నడిపించాలి. కొంత ఫిలాసఫీ అండి, మారతాడండి, మారినప్పుడే మారతాడండి. ఒళ్ళంతా బాడీ పాము వేసుకొని కడుక్కోవడం ఎందుకు? చేతులో పాడు చేసుకున్నావు. సరి చేయవలసిన టైంలో నేను ఆ టేక్ సెట్ని సరి చేసుకోలేదండి, అది వంకరగా ఎదిగిందండి. మానైపోయింది, అది వంకర పోతుంది. నేను తైరాలిపోతే మాత్రం, ఈ నీటిలో నానబెడితే మాత్రం వంకరే. నీ చేతిలో ఉందప్పుడు సరి చేసుకో, ప్రార్థన చేయి. యోగ్యమైన వారుగా నీవు నీ కుటుంబం కనబడు. ఈ దినకాలశంలో నీవు కూడా ప్రియులారా, నువ్వు రక్షణ పొందుకున్నావని కాదు, చెడుతనాన్ని ఎప్పటికప్పుడు విసర్జించుకో. కొంతమంది ఇలాగా ఈ పనికిమాల ఫిలాసఫీ చెప్పి వారి యొక్క పిల్లలను పాడు చేసుకున్నారు, నాకు తెలుసు. అందుకే దినకాలశంలో ప్రియులారా, దేవునికి ఉన్నతమైన కృప, దేవుని చిత్తానికి లోబడండి. యోగ్యులుగా వారిని తీర్చిదిద్దుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీకు సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు లెక్కెట్టేవాడు. దేవుడు మనకి లెక్కలేని దేవుడు, నాకు లెక్కలేని ఆశీర్వాదాన్ని, నాకంటే శ్రేష్టమైన ఆశీర్వాదం నా పిల్లలకి ఇస్తాడండి. వారి దేవుడి సన్నిధిలో విధేయతగా ఉన్నంత వరకు. నేను నేర్పేది ఇదే ప్రియులారా, వారికి దేవుని భక్తి నేర్చుకోవాలి, వినయం నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి,
దేవుడు పిల్లలు 12 సంవత్సరాల వరకు పర్లేదు, 12 సంవత్సరాల తర్వాత వారి విషయంలో చాలా తల్లిదండ్రులకు బాధ్యత పెరగాలండి. 12 సంవత్సరాల వరకు పర్లేదండి, 12 సంవత్సరాల తర్వాత వారి విషయంలో చాలా బాధ్యత. ఆ తర్వాత వివాహాలు అయిన తర్వాత మరొక బాధ్యత. ఎందుకంటే వేరొక వ్యక్తులు వస్తారు మన కుటుంబాల్లోకి. కుమారుడికైతే తన భార్య కోడలు, కుమార్తెకైతే భర్త అల్లుడు. ఇది ఒక బాధ్యత, మన భక్తికి పరీక్ష అండి. జీవితాన్ని అందుకే దినకాల సమయంలో వివాహాల విషయంలో చాలా ప్రార్థనాపూర్వకంగా దైవజనులతో ఏకీవించి ప్రార్థన చేసి తగిన జతన సమకం, లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుడు కృపలు పాడు చేసుకుంటారు. ఇంతమంది కుటుంబాలు నేను చూశాను. ప్రార్థనతోనే కట్టుకోవాలి. నోవాహు కుటుంబం వలె యోగ్యతగా ఉండాలి. యోబు వలె భార్యాభర్తలు ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో ఆయన చూసేవాడిగా. మంచి మనసు కలిగిన కాలేబు వలె రెండింతల ఆశీర్వాదాలు మనం లెక్కలేని ఆశీర్వాదం పొందాలి. ఇక్కడ అనేక భక్తులు ఉన్నారు. మరి మనకిచ్చిన సమయం మరి తక్కువ కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, ప్రియుల ఒక ఆత్మీయ సహోదరుడిగా నీవు దేవుని ఎదుట యోగ్యుడిగా కట్టబడాలి, యోగ్యుడిగా నిలవబడాలి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరము మొదటి విశ్రాంతి దినముగా పునరుద్ధాన దినమును మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఎదుట యోగ్యులుగా మేము కట్టబడాలి, నీ ఎదుట యోగ్యులుగా నిలవబడాలి. మాకున్న బాధ్యత, మా కుటుంబాలు స్వాధీనపరుచుకోవాలి, మా పిల్లలను మేము స్వాధీనపరుచుకోవాలి. కాలేబు వలె మంచి మనస్సులు కలిగి ఉండాలి, నోవాహు వలె కుటుంబ ఐక్యత కలిగి ఉండాలి. యోబు వలె మాటల్లో కూడా యథార్థత కోల్పోకూడదు. నాయన నీ ఉన్నతమైన కృప, నీ సమాధానము, నీ శక్తి బలపరచు. నీ యోగ్యమైన పాత్రను బలపరచని వాడు. నీ సన్నిధిలో ఉన్న ప్రతి మేలు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ మొదటి పునరుద్ధాన దినం మొదలుకొని ఆఖరి పునరుద్ధాన దినం వరకు నీ రెక్కల చాటును భద్రపరచండి, బలపరచండి. నీ దైవిక దీవెన మాకు అనుగ్రహించండి, కృప చేత బలపరచండి. మీరే సమస్తంలో మహిమ తెచ్చుకోవాలి. జరగబోతున్న ప్రతి కార్యంలో మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.